నమస్తే. మనిషి జీవితంలో ఎన్నో మోసాలు, మర్మాలు, ఇబ్బందులు ఎదుర్కొంటాడు. కానీ ఈ మోసాలు బయటవారు మాత్రమే కాదు. కొన్నిసార్లు మన శరీరంలోని అవయవాలు కూడా మనల్ని మోసం చేస్తాయి. ఆది శంకరాచార్యులు తన గ్రంథమైన వివేక చూడామణిలో అద్భుతంగా తెలిపారు. మనిషికి పంచేంద్రియాలు ఉన్నాయి. వాటి ద్వారా మనిషి ఎలా మోసపోతున్నాడో చూద్దాం. కళ్ళు చేసే మోసం. అందమైన దృశ్యాలు, డబ్బు, భౌతిక సంపదలు మనల్ని ఆకర్షిస్తాయి. కానీ అవి నిజమైన ఆనందాన్ని ఇవ్వలేవు. చెవులు. మధురమైన మాటలు, ప్రశంసలు వినడానికి ఇష్టపడతాం. కానీ అవి కపటం కావచ్చు. ముక్కు. సువాసనలు, పరిమళ ద్రవ్యాలు మనల్ని ఆకర్షిస్తాయి. కానీ అవి ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. నాలుక. రుచికరమైన ఆహారం తినాలనే కోరిక వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. చర్మం. శారీరక సుఖాల వెనుక పరిగెత్తటం వల్ల ఆధ్యాత్మిక అభివృద్ధి కుంటుపడుతుంది. మనిషి ఈ గుణాలతో ఇంద్రియాలను జయించవచ్చు. వాటిని చూద్దాం. వివేకం. జ్ఞానముతో సత్యాసత్యాలను గుర్తించడం. వైరాగ్యం. ప్రపంచ సుఖాలపై ఆసక్తి తగ్గించుకోవడం. ధ్యానం. మనస్సును ప్రశాంతపరుచుకోవటం. సత్సంగం. జ్ఞానం ఇచ్చే సాధువుల సహవాసం. ఆది శంకరాచార్యులు చెప్పినట్లు ఇంద్రియాలు మనల్ని మోసం చేయవచ్చు, కానీ వివేకంతో వాటిని నియంత్రించుకుంటే మన జీవితంలో నిజమైన శాంతిని, ఆనందాన్ని పొందవచ్చు. మనిషి తన బుద్ధిని ఉపయోగించి ఇంద్రియాలను అధిగమించి ఉన్నత జీవితం గడపాలి. మానవ జీవితంలో ఇంద్రియ నిగ్రహం వల్ల ఎటువంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు అని ఆది శంకరాచార్యులు తెలిపారు. ఇంద్రియాలను జయించిన వాడే నిజమైన విజేత. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.